ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సుమాంజలి సార్. నా పేరు భానుప్రసాద్, నల్లజర్ల గ్రామం, నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి సార్. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు సార్. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను పింఛన్ కోసం వెళ్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇతను తెలుగుదేశం కార్యకర్త పింఛన్కి అడ్డుకున్నారు సార్. రాయనివ్వలేదు సార్. ఎవ్వరు చాలామంది అడ్డుకున్నారు సార్. నేను ఇంకా అప్పటి నుంచి మన గవర్నమెంట్ వచ్చేంతవరకు కూడా నేను ఇంకెక్కడక్కడ నోరెత్తలేదు సార్. మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది సార్. రాస్తారేమో ఎదురు చూస్తున్నాను సార్. అయితే నేను లారీ డ్రైవర్ని సార్. ఇండియా అంతా తిరిగాను, మన స్టేట్ అంతా తెలుగు రాష్ట్రాలు కూడా తిరిగాను సార్. ఎక్కడికి వెళ్ళినా మా చంద్రన్న పాలన ఎలా ఉందని నేను అడుగుతున్నాను సార్. అందరూ సమాధానం చెప్పకుండా విరుస్తున్నారు సార్. ఇదేదో నాకు స్లో పాయిజన్ సైలెంట్ కిల్లర్ లాగా ఉంది సార్. దయచేసి తొందరగా ఈ 2 పథకాలనే, తల్లికి వందనం, ఈ పింఛన కార్యక్రమం 2 పథకాలని మీరు అమలు చేస్తారని ఆశిస్తున్నాను సార్. చెయ్యండి సార్, చెయ్యాలి సార్. చెయ్యకపోతే ఇబ్బంది సార్. చేశారనుకోండి, 2029లో తెలుగుదేశం గెలవటం రాజముద్రలా ఖాయం సార్. ఈ రెండింటి కోసం చూస్తున్నారు సార్. ఎవ్వరూ పోలవరం గురించి ఆలోచించట్లేదు, అమరావతి గురించి ఆలోచించట్లేదు. ఈ 2 పథకాల కోసమే ఎదురు చూస్తున్నారు సార్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ముసలాళ్ళు, ముత్తగాళ్ళు, 60 దాటిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాయలేదు, కొంతమంది రాయించుకోలేదు. ఈ పథకాలు రాయమని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఇలాగ ఈ 2 పథకాలను మీరు ఎంత తొందరలో ప్రవేశపెడితే అంత మంచిది సార్. ఆ విధంగా పథకాలు ప్రవేశపెడితే 2029లో తెలుగుదేశం పార్టీ గెలవటం ఖాయం, లోకేష్ బాబు సీఎం అవ్వడం ఖాయం సార్. ఇది నా ఆలోచన సార్. ఎందుకంటే నేను ఇంకా మాట్లాడాల్సింది నాకు ఏం తెలవదు సార్. నాకు తెలిసినంతవరకు చెప్పాను సార్. నేను లారీ డ్రైవర్ని కాబట్టి మొత్తం నా పార్టీ కోసం నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటాను సార్. మీరు కూడా అవసరమైతే మీరు ఇంటెలిజెన్స్ని పంపించి ఎంక్వైరీ చేయించండి సార్. ఎవరెవరు ఏమని అలాగనుకుంటున్నారు, మన ఓటర్స్ ఏమనుకున్నారు, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ ఏమనుకున్నారు, జనసేన ఓటర్స్ ఏమనుకున్నారు, భారతీయ జనతా పార్టీ ఓటర్స్ ఏమనుకున్నారు, మొత్తం మీకు 24 ఒక్క ఊరు వెళ్తే సరిపోతుంది సార్. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడానికి ఏదో మొత్తం స్టేట్ అంతా తిరగవలసిన ఒక్క ఊళ్ళోనే మనకి ఆ పథకాల వల్లే మైనస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. పథకాలు ఇచ్చారనుకోండి సార్, ఫుల్ ప్లస్ పాయింట్ సార్. విన్ సార్.